నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో వ్యూహాలు పలకడం సహజం, కానీ ఆ వ్యూహం వెనుక కుట్ర దాగుంటే అది తిరగబడ్డం కూడా అంతే సహజం. తవ్విన గోతులో తవ్విన వాడే పడతాడన్న సామెత చందంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసును అడ్డుపెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్గా కార్నర్ చేయాలని చూసిన విపక్ష వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. కాపు సామాజిక వర్గాన్ని పవన్కు దూరం చేయాలనే ఏకైక అజెండాతో వైసీపీ వేసిన మాస్టర్ ప్లాన్ జనసేన ముప్పేట దాడితో ఎలా రివర్స్ అయింది? అసలు ఈ క్రైమ్ ఇష్యూ వెనుక దాగున్న పొలిటికల్ లింకులేంటి? విపక్షం వేసిన అడుగులు ఎలా సెల్ఫ్ గోల్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. విజయవాడ కృష్ణలంకకు చెందిన సస్పెక్ట్ రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఉండాల్సిన ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని పర్సనల్గా కార్నర్ చేయాలని వైసీపీ గట్టి వ్యూహం పన్నినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సాయి కృష్ణది కాపు సామాజిక వర్గం కావడంతో ఈ ఇష్యూ ద్వారా పవన్కు తన సొంత సామాజిక వర్గంలోనే మైలేజ్ తగ్గించాలనేది విపక్ష పార్టీ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒక సాధారణ క్రైమ్ ని తమ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకోవాలనే వైసీపీ మైండ్ సెట్ ఈ పరిణామాల ద్వారా స్పష్టంగా సంకేతాలిస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగానే వైసీపీ కాపు నేతలు ఒక్కసారిగా తెరపైకొచ్చారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కోనసీమ వేదికగా జరిగిన వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం దీనికి పక్కా నిదర్శనం. కూటమి ప్రభుత్వంలో కాపులపై దాడులు, అణిచివేతలు జరుగుతున్నాయని, సాయికృష్ణ వ్యవహారం దానికొక ఉదాహరణ అని వారు గట్టిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కాపు కమ్యూనిటీకి దూరం చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతోనే వారు ఈ మీటింగ్ డిజైన్ చేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఒక నేరస్తుడికి కులాన్ని ఆపాదించి దాన్ని అడ్డుపెట్టుకుని అధికార పక్షంపై బురద చల్లాలనే వైసీపీ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి సీనియర్ నేతలు ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని మరింత హీటెక్కించారు. సాయికృష్ణ చనిపోయాడో లేదో అధికారికంగా ఎలాంటి నిర్ధారణ జరగకముందే కొన్ని తప్పుడు ఫోటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఫేక్ ఫోటోల వ్యవహారం వైసీపీ ఇమేజ్కు పెద్ద డ్యామేజ్ చేసింది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే క్రమంలో హడావిడిగా ఫేక్ ప్రచారం చేయడం వల్ల విపక్షం సెల్ఫ్ కాల్ వేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సింపతి గెయిన్ చేద్దామని వేసిన ఈ ఎత్తుగడ ఆధారాలు లేని ఆరోపణల వల్ల పూర్తిగా రివర్స్ అయినట్లు పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే వైసీపీ ఆశించిన దానికి పూర్తి భిన్నంగా జనసేన శ్రేణులు ముప్పేట దాడితో విరుచుకుపడ్డాయి. వైసీపీ విమర్శలకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి నేతలు అంతే వేగంగా కౌంటర్లిచ్చారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూడాలి తప్ప వారికి కులం రంగు పోయకూడదని ఆయన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ అటాక్ చేశారు. ఒక రిసిప్ట్కో లేదా మర్డరర్కో కులం ఉందని వదిలేయాలా అంటూ వైసీపీ నేతల్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. నిజానికి అంబటి రాంబాబు విడుదల చేసిన ఫోటోల్లో సాయికృష్ణ మరో వ్యక్తిని అటాక్ చేసే సమయంలోని ఫోటోలని నిరూపణ కావడంతో పాటు గతంలోని కాపులకు 5% రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్ పార్టీలో మీరెలా కొనసాగుతున్నారని నిలదీయడంతో వైసీపీ నేతలు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. పవన్ కళ్యాణ్ కులంలో బంధించి రాజకీయ లబ్ధి పొందాలనే వైసీపీ కాపు నేతల వ్యూహం మొదటి అడుగులోనే తడబడింది. అంబటి రాంబాబు విడుదల చేసిన తప్పుడు ఫోటోల వ్యవహారం సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతుండగానే జనసేన శ్రేణులు అంతకంటే వేగంగా మైదానంలోకి దిగాయి. నేరస్తుడికి కులాన్ని ఆపాదించే ఈ కుట్రలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ పదునైన విమర్శల దాడి ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ
పొలిటికల్ వార్లోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎంటర్ అవడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కు కేవలం ఒక కులాన్ని అంటగట్టాలని చూస్తున్నారని బాలినేని తీవ్రంగా ఫైర్ అయ్యారు. సాయికృష్ణ చేతిలో చనిపోయిన నవీన్ రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్ ఎందుకు పట్టించుకోలేదని ఆయన లాజికల్ గా అడిగిన ప్రశ్న వైసీపీని ఇరకాటంలో పెట్టింది. జనసేన కాపుల పార్టీ కాదని, అన్ని వర్గాల కోసం ఏర్పాటైన పార్టీ అని ఆయన బలంగా వాదించారు. కులాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ పై కావాలనే ఒక కులం ముద్ర వేయడానికి వైసీపీ చేస్తున్న కుట్రల్ని ఆయన చాలా క్లియర్గా ఎండగట్టారు. తనను ఒక కులానికి నాయకుడిగా చూడొద్దని, అన్ని కులాల్ని సోదరభావంతో చూస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న అంశాన్ని జనసేన నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాకినాడ మాటామంతి కార్యక్రమంలో పవన్ ఇచ్చిన మాస్ వార్నింగ్తో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏనాడు కాపుల్ని రౌడీలని అనలేదని, కేవలం వైసీపీలోని రౌడీల్ని మాత్రమే అన్నారని జనసేన క్లారిటీ ఇచ్చింది. నిజానికి కాపులంతా వ్యసనపరులు, తాగుబోతులు అని అన్నది అంబటి రాంబాబే కదా అని ఎదురుదాడి చేయడంతో వైసీపీకి మైండ్ బ్లాక్ అయింది. జనసేన నేతల స్ట్రాంగ్ కౌంటర్లు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవడంతో వైసీపీ పన్నిన కుల రాజకీయాల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టిందా అనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయికృష్ణ వ్యవహారంలో సస్పెన్షన్కి గురైన సీఐ నాగరాజుకు మద్దతుగా లోకల్ పబ్లిక్ రోడ్ల మీదకు రావడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్. కృష్ణలంక, బాలాజీనగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు సిన్సియర్ ఆఫీసర్ అయిన నాగరాజును అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కృష్ణలంక ఏరియాలో శాంతి భద్రతల్ని కాపాడిన ఒక నిజాయితీగల అధికారిపై అన్యాయంగా వేటు వేశారని పబ్లిక్ ఓపెన్గా సపోర్ట్ చేయడంతో విపక్షం బిత్తరపోయింది. ప్రజల నుంచి సీఐకి ఇంత అద్భుతమైన సపోర్ట్ రావడంతో తమ స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏర్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా సాగవు అనడానికి ఈ కేసే ఒక పక్కా ఉదాహరణ. ఎక్కడైతే సాయికృష్ణ కేసును బూచిగా చూపి కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని వైసీపీ భావించిందో సరిగ్గా అదే కృష్ణలంక క్షేత్రస్థాయి నుంచి అనూహ్యమైన ట్విస్ట్ ఎదురైంది. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుకు మద్దతుగా లోకల్ పబ్లిక్ రోడ్ల మీదకు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు తీయడం విపక్షానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. మరి ప్రజల నుంచి సీఐకి ఈ రేంజ్ సపోర్ట్ రావడం వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. సీఐ నాగరాజుకు పబ్లిక్ సపోర్ట్ పెరిగేసరికి వైసీపీ నేతలు చాలా వ్యూహాత్మకంగా తమ టార్గెట్ మార్చారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుపై వారు గురిపెట్టారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ కేశినేని నాని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తూ సిపిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కమాండ్ రెస్పాన్సిబిలిటీ అనే పదాన్ని వాడుతూ నేరుగా ఉన్నతాధికారిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి నాని అకస్మాత్తుగా ఎంటర్ అవడం ఆయనకు వైసీపీ నేతలు ఫుల్ బ్యాకప్ ఇవ్వడం చూస్తుంటాయి. దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందని పొలిటికల్ ఎనలిస్టులు ముక్త కంఠంతో విశ్లేషిస్తున్నారు. అయితే సిపి రాజశేఖర్ బాబును సడన్ గా టార్గెట్ చేయడం వెనుక అసలు కథ వేరే ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసును విచారిస్తున్న సిట్కు రాజశేఖర్ బాబు లీడ్ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ స్కామ్లో కీలక నేతల్ని ఈడీ ద్వారా అరెస్టు చేయించేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో సాయికృష్ణ ఇష్యూని అడ్డుపెట్టుకుని ఒక సిన్సియర్ ఆఫీసర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. సిపి నిజాయితీని దెబ్బతీసి లిక్కర్ స్కామ్ విచారణను డైవర్ట్ చేయడానికి ఈ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు చాలా గట్టిగా వాదిస్తున్నారు. కానీ ఇక్కడే వైసీపీ ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు పవన్ కళ్యాణ్ను ఇటు సిపి రాజశేఖర్ బాబును టార్గెట్ చేద్దామనుకున్నా విపక్షం ఆశలు అడియాసలయ్యాయి. సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా రాజశేఖర్ బాబు పేరును ప్రస్తావించకపోవడం వైసీపీకి పెద్ద షాక్. బాధితుల నుంచి ఎలాంటి కంప్లైంట్ లేకపోయినా కావాలనే కేసినేని నాని లాంటి వాళ్లతో హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయించడం వారి లోపాయికారి ఒప్పందాలను బయటపెట్టింది. వాస్తవాలు గ్రహించిన పబ్లిక్ ఇదంతా కేవలం సిట్ విచారణ నుంచి తప్పించుకునేందుకు వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. సిఐ నాగరాజు నుంచి టార్గెట్ను మార్చి నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుపై విమర్శలు గుప్పించడం వెనుక చాలా పెద్ద లోపాయికారి ఒప్పందం దాగి ఉందనే అనుమానాలు నిజమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం విచారణను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రల పర్వం నడుస్తోందని టీడీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సీరియస్ వార్నింగ్ ఇప్పుడు ఏపీలో పెను సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి చిన్న క్రైమ్ ఇష్యూకు కులం, మతం రంగు పులుముతున్న వైసీపీ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబానికి భరోసా ఇచ్చిన ఆయన రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలున్నాయని వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం నేరాలకు కులాన్ని ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్వేషాలు పెంచే ఇలాంటి ఘటనల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సీఎం స్ట్రాంగ్గా హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లని 2019 నాటి కేసుల్ని సైతం వదలకుండా పట్టుకుని శిక్షిస్తున్నామని ఆయన చాలా స్పష్టంగా సంకేతాలిచ్చారు. అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయన్న సీఎం వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు చిన్న విషయాల్ని కూడా పెద్ద వివాదాలుగా మార్చేస్తూ నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు, అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయికి బానిసలై కొందరు నేరాలు చేస్తుంటే ఆ నేరాల్ని కూడా పొలిటికల్ ఎజెండాగా ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన సూటిగా అడిగారు. ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు విపక్షాలు చేస్తున్న ఈ కుల రాజకీయాల్ని ఎండగట్టడంలో కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఒక క్రిమినల్ కేసును ఆధారంగా చేసుకుని కుల రాజకీయాలు చేయడం, తద్వారా పబ్లిక్లో మైలేజ్ సంపాదించవచ్చనే ఆలోచన ధోరణి సమాజానికి చాలా ప్రమాదకరం. చట్టం తన పని తాను చేసుకుపోతున్న సమయంలో పోలీస్ అధికారులపై ఒత్తిడి తేవడం, తప్పుడు ప్రచారాలతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. గాది సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణలపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ వేసి ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ పనిగట్టుకుని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం కేవలం స్వార్థ రాజకీయాల కోసమేనని ఇట్టే అర్థమవుతోంది. నేరం చేసిన వాడికి ఎలాంటి సానుభూతి చూపకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కూడా విపక్షాలు గాలి కొదిలేయడం తీవ్ర చర్చనీయాంశం. ఓవరాల్గా గమనిస్తే సాయికృష్ణ మిస్సింగ్ కేసును అడ్డుపెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయాలనుకున్న వైసీపీ వ్యూహం పూర్తిగా రివర్స్ కొట్టింది. జనసేన నేతలు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్లు పర్ఫెక్ట్గా పనిచేశాయి. ఫేక్ ఫోటోల వ్యవహారంతో వైసీపీ దారుణంగా డిఫెన్స్లో పడింది. అటు కమిషనర్ రాజశేఖర్ బాబును టార్గెట్ చేసి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడాలనుకున్న మాస్టర్ ప్లాన్ కూడా దారుణంగా బెడిసికొట్టింది. అంతిమంగా నేరాలకు కులం రంగు పూసి పబ్బం గడుపుకోవాలనుకున్న విపక్షాల కుట్రల్ని కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన శ్రేణులు చాలా ధీటుగా తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యారని పొలిటికల్ సర్కిల్స్లో బలంగా విశ్లేషిస్తున్నారు. చివరగా ఒక్కటే, చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు ఒక క్రైమ్ కేసును పట్టుకుని దానికి కులం, మతం రంగు పూయడం ఏ రకమైన రాజకీయం? నేరస్తుడిగా చూడకుండా ఓటు బ్యాంకు కోసం వాడుకోవాలనే ఇలాంటి కుట్రలు సమాజానికి ఎంతవరకు క్షేమకరం? పవన్ కళ్యాణ్ను దెబ్బతీయాలనే తొందరలో ఫేక్ ప్రచారాలు నమ్ముకుని విపక్షం దారుణంగా డిఫెన్స్లో పడిపోయింది అనేది అంతిమంగా తేలుతున్న అసలు విషయం.
కూటమి ప్రభుత్వం జనసేన శ్రేణుల దెబ్బకు వైసీపీ మైండ్ గేమ్ పూర్తిగా బెడిసికొట్టిందనే చెప్పాలి. ఇప్పటికైనా ఇలాంటి శవ రాజకీయాలు, కుల రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.